ప్రార్థన చేసి చేసి నిరాశ వచ్చి ఇసుగు పుట్టి ఆ దానియేలు లేచిపోతాడు. ఆ దానియేలు ప్రార్థనలోంచి లేచిపోతే ఇతను వెనక్కిపోతాడు. అందుకని వాడు బ్రేక్ కొట్టాడు అక్కడ. కానీ మోకాళ్ళు వేసినోడు నీలాంటి నాలాంటోడా? నిరాశమోహముడు కాదుగా. నీలాంటి నాలాంటి నిరాశమోహముడు కాదు. మోకాళ్ళు వేసినోడు మొండోడు. సమాధానం వచ్చిందాకా లేవడు మొండోడు. అందుకే దానియేలు అయ్యాడు, బహుప్రియుడయ్యాడు. నీలాగా నాలాగా 4 రోజులు మొరపెట్టి 5వ రోజు అబ్బాయి కష్టమైపోతుంది, దేవుడు కూడా జవాబు ఇట్లా స్తోత్రం, ఇక చేయగలిగింది ఏం లేదని రాజీ పడే టైపు కాదు. దీని సంగతి ఏందో తేలిందాకా నేను లేవనని 21 రోజు కూడు నీళ్లు లేకపోయినా సరే అలాగే కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ప్రధాన దూతయగు మిఖాయేలుకు ప్రేరణ పుట్టిస్తే మిఖాయేలు యుద్ధం చేశాడు. ఆ మిఖాయేలు ఈ పారసీకుల అధిపతి అంటే సైతానుతో ఫైట్ చేస్తూ ఉంటే ఆ గ్యాప్ చూసుకొని గాబ్రియేలు భూమి మీదకి వచ్చి దానియేలుకు దర్శన భావాన్ని వివరించి వెళ్తాడు. సాతాను మనలో నిరాశ పుట్టించి కొన్ని సంగతుల గురించి మనం ప్రార్థించకుండా చేస్తాడు. నిరాశ వచ్చేటట్టు చేస్తాడు, అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు, అల్ప విశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఈ కామపు ఆలోచనలు, ఈ అపవిత్ర ఆలోచనలు, ఈ జారత్వపు ఆలోచనలు, ఈ వ్యభిచారపు ఆలోచనలు, వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను, నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను, కానీ చిక్కబడుతున్నాను అని కొన్నిసార్లు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను అయినా నాకు జయం రావట్లేదని కొన్నిసార్లు విసుగు పుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది. నేను అందుకే చెబుతున్నాను, రాజీ పడొద్దు సోదరా, మొండికి పడి ప్రార్థించు. దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంత వరకు పట్టుబట్టు. తప్పకుండా బలాన్ని పంపుతాడు, శక్తిని పంపుతాడు, ఆత్మని పంపుతాడు. అంతవరకు నువ్వు దేని విషయంలో వీక్ అయ్యావో, నిలవలేకపోయావో దాన్ని తిప్పుకొని నిలబడటానికి నీకు తెలియకుండానే మానవాతీతమైన శక్తి నీలో పనిచేసి దాని మీద నువ్వు ఈజీగా జయించగలిగే కృప పొందుతావు. అది దేవుడు నీకు జవాబిచ్చిందాకా నువ్వు మానక మొర్ర పెట్టాలి. ఎందుకంటే అవి చాలా బలీయంగా పట్టుకుంటాయట మనల్ని. ఎంతగా అంటే అవయవాల్లాగా మనతో లింక్ అయి ఉంటాయట. ఎలాగా? ఒక అవయవం లాగా, మన శరీరంలో అవయవాల్లాగా ఈ 5 కూడా అవయవాల్లాగా లింక్ అయి ఉంటాయట. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష. 5. అదే విగ్రహారాధన అయిన ధనాపేక్ష. 5 శరీరంలో అవయవాల్లాగా పట్టుకొని ఉంటాయట. కొంతమంది అంటారు, అబ్బే దేవుడు దేవల్ల నాకైతే దరిద్రం లేదయ్యా అంటారు. మహిమ శరీరం ఏమైనా పొందావేంది? ఆపాలి ముచ్చటి. స్తోత్రం అయ్యా, మహిమ శరీరం ఏం పొందలా. కాకపోతే నువ్వు వాటిని చంపగలిగా, వాటి మీద నీకు జయం వచ్చి ఉండొచ్చు. కానీ అసలు అవి నా శరీరంలో లేవు అనే డైలాగ్ ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడి శరీరములో మంచిది ఏది నివసింపదని బైబిల్ చెప్పింది. రోమా పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. పౌలంతటి వాడే చెప్పిన సమాధానం చూడండి. రోమా పత్రిక 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని, కోరికేమో చెడును విసర్జించి మంచి చేద్దామని కలుగుతుంది కానీ అలాగ చేయటం నా వల్ల కావట్లేదు అనేశాడు. ఓకేనా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు. చదువుకో. కలహములు, మత్సరములు ఉంటాయాడా, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. డజన్ దాకా వస్తాయి లెక్కేసుకుంటే. ఇవన్నీ ఎందులో ఉన్నాయంట? శరీరములో ఉన్నాయంట. అందుకే మనం పాట పాడతాం, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా.
హృదయములో ప్రవహింపజేయుమయా. ఏమి నశింపజేయమన్నారు?